TSM6 న్యూస్ కి స్వాగతం. నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని సమిష్టి సహకారం సమన్వయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వర బండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే GMR ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 ఏళ్ల పాటు ప్రతి వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, అతి త్వరలో వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు CSR నిధులను సైతం అభివృద్ధి పనులకు కేటాయించబోతున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఇంద్రేశం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుషంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పట్లోల హరీష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, కౌన్సిలర్లు, BRS సీనియర్ నాయకులు, కౌన్సిలర్ అంతిరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీ నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న చైర్మన్ ప్రేమిల గారు, ముఖ్య అతిథిగా వచ్చిన పార్లమెంట్ సభ్యులు రగన్న గారు,
ఎమ్మెల్సీ అంజన్న గారు, అలాగే కమిషనర్ గారు, మీరు వీళ్ళు ఒకరిద్దరు పాతోళ్ళు ఎన్నికై చేసినట్టున్నారు. శివగౌడు, అంతిరెడ్డి మెంబర్ కూడా చేసినట్టున్నారు. పాతోళ్ళు ఉన్నారు, అంత కొత్త వాళ్ళు ఎవరు చేసిన మెంబర్. ఏది ఏమైనా సరే పార్టీలకు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా మీరు కలిసి పనిచేయాలి. ఎలక్షన్ అయిపోయింది, డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అభివృద్ధి ఏ విధంగా సమస్యలు ఎక్కడున్నాయి, ఆ సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండి మీకు నమ్మి ఓట్లు వేసిన జనానికి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మీరు చక్కటి పేరు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన మీద ఓట్లు వేస్తారు. కరెంటు సమస్య అని, ఓటు సమస్య అని, నీరు సమస్య అని, రకరకాల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. ఇంటికి వచ్చిన వాళ్ళ మాట వినాలి, మనం పోవాలి. పని అయ్యేది కాదు సెకండరీ. విన్న తర్వాత తప్పకుండా పని అవుతుందని ఒక విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. మనం వినకుండానే చెవి ఇట్లకి పెట్టి అట్లకి పోతే కుదరదు. అట్లా పూర్తి విశ్వాసంతో ప్రజలను ఇష్యూ చేసుకొని ఈ పార్టీ కాబట్టి చూడద్దు. అందరూ ఒకటే సమస్య. తల్లిదండ్రులు రోజు చేయాలి, తల్లిదండ్రులు రోజు చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, కొడుకు తప్పు చేస్తాడు, చెమ్మగా కొట్టుకొని కడుపు నిలబెట్టుకుని పక్కన వస్తాం పట్టుకుంటారు. బిడ్డ తప్పు చేస్తే నిలబడతామా? ఆ విధంగా మీ తల్లిదండ్రులు రోజు చేయాలి లీడర్షిప్ అని. ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఈ సెక్యులరిజంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా రావచ్చు సమయం వచ్చినప్పుడు. కాబట్టి అధికారులతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని రోజు ఏ సమస్య మీద నాతో మాట్లాడి, కమిషనర్ గారు, శాఖల వారి అధికారులతో ఎప్పటికప్పుడు మీరు మాట్లాడి ఫోన్ చేయాలి. ఏమన్నా కలెక్టర్ గిట్ట ఫోన్ చేసి మాట్లాడే రైట్స్ మీకున్నాయి. సమస్యను వాట్సాప్ పెట్టండి, ఇక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టర్తో చెప్పండి, మాతో చెప్పండి, ఎంపీ గారు చెప్పండి, ఎమ్మెల్సీ చెప్పండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. 24 గంటలలో ఎటువంటి సమస్యనైనా, జటిలమైన సమస్య, పెద్ద ఎత్తున ఫైనాన్షియల్తో కూడుకున్న సమస్యలు కొద్దిగా లేట్గా తీసుకున్నా చిన్న చిన్న సమస్యలు తప్పకుండా పరిష్కరించే మార్గంలో మేము మీ వరుసలో ఉంటామని తెలియజేస్తూ, మీరు గిట్ట దయచేసి ఫోన్లు అందరూ లేవట్టాలి. మా ఫోన్ లేవట్టారు, ఒకసారి ఫోన్ లేవట్టకపోతే ఇబ్బందులు అయితే పబ్లిక్ వచ్చి వాళ్ళు ఇంటికాడ మొత్తుకుంటారు, వాళ్ళు బస్సులో కూడా మొత్తుకుంటుంటారు జనాలు. తప్పకుండా మీరు ఫోన్ లేవట్టాలి, జవాబు ఇవ్వాలి. వాళ్ళను సీరియస్గా ప్రజలు మీరు వాళ్ళు కలిసి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేసి పరిష్కరించే మార్గంలో ముందుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మీకు 15 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ తీసుకొచ్చి 2 నెలల కిందనే తీసుకొచ్చి టెండర్లు పెట్టడం జరిగింది. అవి ఇప్పుడు ఏ స్టేజ్లో టెక్నికల్ శాంక్షన్ అయిపోగానే మార్చ్ 1st వీక్లో మీకు కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ ఉన్నాయా, బిల్డర్స్ ఉన్నారా, వాళ్ళందరూ ఇక్కడ పిలిచి కూర్చోబెట్టి వర్కులు ఏమేమి వర్కులు కూడా వాళ్ళు తయారు చేయాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి. ఒకరికి ఒక పని పని అందరూ సాయం తీసుకోవాలి. ఏ ఒక్కరికి కూడా విడవకుండా అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ ఇంద్రేశ మున్సిపాలిటీ, ఆదర్శ మున్సిపాలిటీగా మీరు అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా ముక్కుమ్మడిగా మీరు పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మొట్టమొదటి సమావేశానికి విచ్చేసిన ఎంపీ గారికి, రఘన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి, కొత్తగా నూతన ఎన్నికైన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అధికారులందరికీ, ప్రెస్ మీడియా ఉద్యోగులు, కౌన్సిలర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో కష్టపడి గెలిచి మన వార్డు అయినా, ఇంద్రేశం మున్సిపాలిటీ అయినా అభివృద్ధి చెందాలంటే ఒకటే మీరు ఆలోచన ఏంటంటే, పార్టీలు వేరైనా పార్టీలకు అతీతంగా ఇంద్రేశం మున్సిపాలిటీలో ఏకతాటిగా ముగ్గురం త్రిమూర్తులు ఉన్నాం. ఏ సహకారం ఉన్నా డెవలప్మెంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏ సహకారం ఉన్నా మేము అందించడానికి ముందున్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో అయినా ప్రజాప్రతినిధులు మీరు అందరూ ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ సహకారంతో, అహంకారం వదిలేసి సహకారంతో వాళ్ళ మన్ననలు పొంది మళ్ళీ 5 సంవత్సరాల్లో మన పేరు తెచ్చుకొని రాబోయే రోజుల్లో ముందు ఎదగాలని కోరుతా ఉంటాను. అదేవిధంగా ఏ అవసరం ఉన్నా స్టేట్ ఫైనాన్స్ కమిషనర్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అన్నా, ఇంకా నిధులు ఏవైనా సరే మా సహకారం ఏదన్నా ఢిల్లీ లెవెల్ అయినా కానీ అన్న ఉంటాడు, నేను ఉంటాను, ఇద్దరం పోయి ఢిల్లీ లెవెల్లో ప్రాసెస్ కోసం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మైపాల్ అన్న నేను ఉంటాం, ఇక్కడైనా అక్కడైనా
దాన్ని సహకారం తీసుకొని ముందుకు పోవాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను. ఈ సహకారంతో ముందుకు పోయి అధికారులతో సత్సమేతంగా మెరుగుకొని ఏ అవసరం ఉన్నా ముందుకు తీసుకుపోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ అన్న కూడా చెప్పినాను, ఫస్ట్ వీక్లో మీ అందరు గెట్ టుగెదర్ కూడా పెడతాను. అందరు కలిసి రావాలని కూడా చైర్మన్కు, వైస్ చైర్మన్కు ప్లస్ అందరు చెప్తాను. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ హరీష్ రెడ్డి గారికి, వేదిక ముందు ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకి, కమిషనర్ అజయ్ రెడ్డి గారికి, అధికారులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో మొదటి సమావేశం మీరంతా బాగుండాలని, మీ వార్డులు బాగా అభివృద్ధి చేసేందుకు పనిచేయాలని, మనస్ఫూర్తిగా మీ కోటేసినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మటుకు గెలవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది మా అక్క చెల్లెలు మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. ఒకటి నేను ఇందాక కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నట్టు చెప్పాను. కౌన్సిలర్లకు ఉన్నటువంటి విధులు ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, దాంతోపాటు అందరు కౌన్సిలర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, అందరు అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, తెలుగులో ఒక చిన్న బుక్లెట్ వచ్చి జేబులో ఎట్లయితే మనం పర్స్ లాంటివి పెట్టుకుంటామో అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కాదు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలామంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద ఉంటే అవన్నీ చదవలేరు మీరు, కానీ చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఏది, మీకుండే బాధ్యతలు ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి నెంబర్లు పెట్టుకోండి, రెస్పెక్టివ్ పార్టీస్ అధికారులే, తోటి కౌన్సిలర్లు అందరినీ పెట్టుకోండి. ఆ రకంగా చేయడం వల్ల మీరు జనానికి మరింత దగ్గర కావడానికి అవకాశం. సో కొత్త మున్సిపాలిటీ కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ అయింది. బేసికలీ ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్కి ఒక వెన్నుపూసలాగా నిలిచేటువంటి ప్రాంతం ఇది. రింగ్ రోడ్కి పక్కన నుండి తిరుగులారికి లోపల వస్తూ ఉండాలి. చాలా రకాలైనటువంటి భూ సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి 5 పంచాయతీలలో నేను కమిషనర్ గారికి చెప్పినా మీకు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్లో ఉండేది మీరే కాబట్టి. ఆ 5 గ్రామ పంచాయతీలలో గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి అసలు అనుమతించడానికి లేఅవుట్ అనుమతించేటువంటి అధికారం గ్రామ పంచాయతీకి లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వేరు కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిళ్ల వల్ల కావచ్చు, చాలా వరకు లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చినారు. ఐనోల్లో కానివ్వండి, ఇంద్రేషన్లో కానివ్వండి, రామేశ్వరం బండ కానివ్వండి, చిన్న గంజల్లో, పెద్ద గంజల్లో. మీరు మీ ఏరియా కౌన్సిలర్లుగా మీరు మీ గ్రామ పంచాయతీ గత 10 సంవత్సరాలుగా అనాథరైజర్గా ఇచ్చిన లేఅవుట్ కాపీలన్నీ కమిషనర్ గారి దగ్గరికి చేరేలా చూడాలి ఫస్ట్. లేకపోతే ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వస్తాడు, ఇది పాత సర్పంచ్ అంతిరెడ్డి గారు రామేశ్వరం బండకు సర్పంచ్ ఉన్నప్పుడు ఇచ్చిన లేఅవుట్ అని ఒక దొంగ లేఅవుట్ పట్టుకొని వచ్చి దాని ప్లాట్లు అమ్మే కార్యక్రమం చేస్తారు. నమస్కారాలు మరియు ఇంద్రేశ్వర మున్సిపాలిటీ కౌన్సిలర్కు నా యొక్క నమస్కారాలు. మనము ఈ కౌన్సిల్ అధికారి కులమతాలు భేదాలు లేకుండా, కులమతం పార్టీ పరంగా లేకుండా అందరం కలిసి పనిచేసి మన మున్సిపాలిటీ, ఇంద్రేశ్వర మున్సిపాలిటీని ముందంజలో ఉంచి ఎన్నో అభివృద్ధి, ప్రతి గ్రామంలో ప్రతి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నీ పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి మన ఇంద్రేశ్వర మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని కోరుచున్నాను. రఘునందన్ గారికి, అంజిరెడ్డి గారికి, అదేవిధంగా మన కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, మన కౌన్సిలర్స్ అందరికీ, మరియు మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ, ప్రెస్ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్కి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మన కౌన్సిలర్స్ కూడా అందరూ తమ తమ సమస్యలు ముందు పెట్టి మనం అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ.